హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్. మా 7 రోజుల తిరుమల సేవ ముగిసిందండి. ఈరోజు అందరము సంతోషంతోనూ అలాగే తిరుమలని మిస్ అవుతున్న బాధతోనూ మేము అరుణాచలం బయలుదేరుతున్నామండి. అందరము కలిసి ఒక 15 మంది ఒక చిన్న బస్ మాట్లాడుకొని అరుణాచలం బయలుదేరుతున్నామండి. దానికోసం బయట కూర్చున్నాము, కాసేపు సదన్ దగ్గర కూర్చున్నాము. తిరుమలలో సేవ అనంతరం వెళ్ళాలంటే చాలా బాధగా ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ వారం రోజులు ఆ తిరుమలేసిన సేవలో ఉన్నందున మనకి అదే బాధగా ఉంటుంది వెళ్ళాలంటే. ఇంకా అందరము కలిసి బయలుదేరాము. మొదటిగా అరుణాచలం బయలుదేరటానికి రెడీ అవుతున్నామండి. ఈరోజు మార్నింగే 7కి కల్లా రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. అరుణాచలం బయలుదేరుతున్నాము. సాయంత్రానికి మా దాంట్లో కొంతమంది గిరి ప్రదక్షిణ చేద్దామని అనుకున్నారు. అంటే ఆల్రెడీ నేను ఒక 2 months క్రితమే నా వీడియోలో మీరు చూసినట్టున్నారు, నేను గిరి ప్రదక్షిణ చేశాను. అందుకని ఈసారి ఇప్పుడు చేయలేకపోతున్నా. ఏం లేదు, దండం పెట్టుకొని వెళ్ళిపోదామని. కానీ తెలుసున్న ఫ్రెండ్స్ మాత్రం అందరూ గిరి ప్రదక్షిణ చేయడం కోసం బయలుదేరుతున్నారు. అండి బయలుదేరుతున్నాం, అరుణాచలం బయలుదేరుతున్నాం. మా సేవ కంప్లీట్ అయింది. కావ్య అందరు చెప్పండి, హాయ్ చెప్పండి అమ్మా. శివ సన్నిధి కింద తిరుపతికి వెళ్ళిన తర్వాత అందరం కలిసి ఒక హోటల్లో భోజనం చేశారండి. నాకు కమల గారికి శుక్రవారం అయినందున మేమేమి తినలేదండి. సంతోషి మాతకు ఉంటాం కదండి, అందుకని మేమేమి తినలేదు. అందరూ టిఫిన్లు, కావలసిన ఫుడ్డు పైన సరిగ్గా వీళ్ళకి ఏం దొరకవు కదండి ఎక్కువగా. కింద రాగానే అందరూ ఫ్రైడ్ రైస్ తిన్నారు. తిని అక్కడి నుంచి మేము అరుణాచల గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారండి. నడిచేవాళ్ళు నడవడం, ఆటోలో వెళ్ళేవాళ్ళం ఆటోలో వెళ్ళామండి. మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదండి, దాంట్లోకి కూడా వెళ్ళాము. కొంతమంది మాతో పాటు వచ్చిన స్నేహితులు రమణ మహర్షి ఆశ్రమం చూడలేదన్నారు. అందుకని అందరము కలిసి లోపలికి ఆశ్రమంలో చాలాసేపు కూర్చున్నామండి. కూర్చొని అక్కడ కాసేపు ధ్యానంలో కూడా కూర్చున్నాము. ఒక 10-15 నిమిషాలు కూర్చొని అందరం కలిసి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామండి. గిరి చుట్టూ ఉన్న అన్ని లింగాలను దర్శించుకొని మోక్షద్వారం దగ్గర కూడా వచ్చి మోక్షద్వారాన్ని కూడా దర్శించుకొని మోక్షద్వారంలోంచి వచ్చి మేమందరం కలిసి వెళ్ళిపోయామండి. మోక్షద్వారం నుంచి రావడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని ప్రతీది కదండి. అందరూ ఎంత లావున్న వాళ్ళైనా ఈజీగా వెళ్ళగలుగుతారండి ఈ మోక్షద్వారం నుంచి. అలాగే అందరం కలిసి మోక్షద్వారం నుంచి వచ్చి అందరం కలిసి దర్శనానికి కూడా వెళ్ళిపోయామండి. మేమందరము సాయంత్రమే దర్శనం చేసేసుకున్నాము. నడిచిన వాళ్ళు మరలా తెల్లవారుజామున దర్శనం చేసుకున్నారండి.
అరుణాచల దర్శనం అనంతరం మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయి పడుకొని మార్నింగే కంచికి బయలుదేరామండి. కంచి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. కంచి దర్శించుకున్న తర్వాత బంగారు బల్లి, వెండి బల్లి, విష్ణు కంచి, శివ కంచి చూసుకొని అక్కడి నుంచి అందరూ ఆడవాళ్ళు అందరూ కదండి, ఆడవాళ్ళు ఉన్నారంటే చీరలే కదా, కంచికి వెళ్ళాం కదా, కంచి చీరలు చూద్దామని షాపింగ్ కూడా చేశారండి. దానికే మాకు కనీసం 4 గంటలు పట్టింది. కంచి షాపింగ్ కూడా అయ్యింది. చూడు పట్టు దారాలతో తీసుకోవచ్చు అన్నారు. ఆ అబ్బాయి చెప్పాడు తీసుకోండి మేడం అని. ఉండాలి అట్లే ఉందా, ఇట్లనే తిరుగుతుంది కదా అది. లైట్ వెయిట్ మనకు చూసి ఇస్తారు, మనకు నచ్చితే దానికి బేరం ఆడచ్చు. ఐటమ్స్ కావాలా కలిసి చూపిస్తాం. ఈ టైప్ కావాలా, ఈ టైప్ కావాలి. అది ఎంత కాస్ట్? 1000 అట. బస్సు వద్దు అడి బాగుంది, పళ్ళు బాగుంది. బ్లౌజ్ పీస్. ఓకే, బ్లౌజ్ పీస్ వర్క్ ప్లెయిన్ కాదమ్మా. చెప్తాం చూడమ్మా, ఎవరికమ్మా ఇది వద్దామా? ఇది చీరలే మా చీరలు వద్దామా? వీటిలో ఇంకా కలర్ కొంగు, బ్లౌజ్ పీస్ తీసుకోండి. కంచి నుంచి మేమందరము తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కూడా వచ్చామండి. వాళ్ళు కావిళ్ళు వెత్తుకొని వెళ్తున్నారు. చాలా బాగుందండి గుడి. నేను ఫస్ట్ టైం అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చూడడం. పళని చూసాం కానీ తిరుత్తని చూడలేదండి, ఇదే మొదటిసారి. చాలా బాగా దర్శనమైంది. ఇంకా అక్కడి నుంచి మేము తిరుపతి రైల్వే స్టేషన్కి వచ్చేసి బయలుదేరామండి. మా ఈ సేవ చాలా బాగా జరిగిందండి. మీరందరికీ కూడా నచ్చుతుందని వీడియో పెడుతున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. నమో వెంకటేశ్వర.
తల్లి టమాటా